విషయం వస్తే ఇంకో టాపిక్ వస్తే సుప్రీంకోర్టు ఈ పార్టీ మారిన 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేల మీద ఇలా కేసు విచారించబోతా ఉన్నది. స్పీకర్కు ఏం ఆదేశాలు ఇస్తుంది? వాళ్ళను ఏదైనా చర్యలు తీసుకోమనా లేక కోర్టే అనర్హత వేటేస్తుందా? ఏం జరగబోతుంది అసలు? ఇంకోటి బీజేపీ విషయానికి వస్తే ఈటలకి రాష్ట్ర బీజేపీ పగ్గాలు అప్పచెప్పేందుకు అంతా సిద్ధమైందని చెప్పేసి తెలుస్తోంది. అసలు ఈటలకి ఇస్తారా లేకపోతే చివరి క్షణంలో మారే ఛాన్స్ ఏమైనా ఉందా? మరొక ముఖ్య నేత చివరి ప్రయత్నంగా కూడా బీజేపీ చీఫ్ పగ్గాలు అందుకునేందుకు దక్కించుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి అదొక వార్త తెలుస్తూ ఉన్నది. ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్ సంబంధించి ఈరోజు సిట్టు వేయబోతూ ఉన్నారు. దాంట్లో కేసీఆర్కి సంబంధించి కొంత చిక్కులు ఎదుర్కోబోతూ ఉన్నాడా? ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ముందుగల హెడ్లైన్స్ చూద్దాం. తొలి వెలుగు, కేసీఆర్ మెడకు ఉచ్చు, ఓఆర్ఆర్ టెండర్లపై సిట్ 2-3 రోజుల్లో ఉత్తర్వులు, విజిలెన్స్ ఉన్నతాధికారికి బాధ్యతలు, లీజు కేటాయింపుల్లో అవినీతి ఆరోపణలు, 1000 కోట్లు చేతులు మారినట్లుగా అనుమానాలు, ఏటా 450 కోట్ల టోల్ వసూళ్లు, 7340 కోట్లకే బిడ్ అప్పగించడంలో మతలబ్ ఏంటి అని చెప్పేసి మనం ఒక వార్త చూస్తాం. మళ్ళీ కులగణన, 15 లక్షల బీసీల డేటా మాయం, రాష్ట్రంలో 5.5% జనాభాను తగ్గించారు, కాంగ్రెస్ కులగణన చిత్తు కాగితంతో సమానం, వెంటనే రీసర్వే చేసి లెక్కలు తేల్చాలి, 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదించాలి, అప్పటి వరకు కాంగ్రెస్ను వదిలిపెట్టాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన దీని గురించి. ఇంకోటి, బ్రిడ్జ్కు ఊరేసుకొని వ్యక్తి ఆత్మహత్య, జీవితంపై విరక్తితో అంట, స్కూల్ నుంచి లేటుగా వచ్చాడని కొడుకును కొట్టి చంపిన తండ్రి యాదాద్రి జిల్లాలో, 73 సార్లు కత్తితో కసిగా పొడిచి ప్రముఖ పారిశ్రామికవేత్త హత్య, తల్లితో సహజీవనం, కూతుళ్లపై అత్యాచారం, సూర్యాపేటలో ప్రభుత్వ టీచర్ ఘాతుకం. ఈటలకే పట్టం, బీజేపీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకే, బీసీలకే ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం, పార్టీలో కీలక మార్పులకు శ్రీకారం, కిషన్ రెడ్డి మద్దతు కూడా ఈటలకే ఇస్తున్నారట, తుది ప్రయత్నాలు చేస్తున్న ఇతర నేతలు, ఈటల ఇంటికి పోటెత్తుతున్న ప్రజలు కార్యకర్తలు. ఇక నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి పదవి గంట ముందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. 11వ తేదీ తర్వాత అవిశ్వాసం పెడతారు, పక్కా ప్లాన్తో బీజేపీ బీఆర్ఎస్ ముందుకెళ్తూ ఉంది. నేడు బీఆర్ఎస్ కార్పొరేటర్లతో కేటీఆర్ భేటీ కానున్నాడట, బీజేపీ కార్పొరేటర్లతో కిషన్ రెడ్డి సమావేశం కానున్నాడట. అంటే రేపు అవిశ్వాసం పెట్టి ఈమెను మేయర్ పదవిలోకి వెళ్ళి దించేందుకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ ఇది చేస్తూ ఉంది. రేపు కాంగ్రెస్ కార్పొరేటర్లతో మేయర్ భేటీ కాబోతుంది. పీఠం ఉంటుందా ఉడుతుందా అనేది ఆమెకు టెన్షన్గా ఉందని చెప్పేసి మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఈనాడు ప్రధాన వార్తలకు వస్తే, దద్దరిల్లిన ఛత్తీస్గఢ్, ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతి, వారిలో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. భారీగా నక్సలైట్లకు అంటే ఈ నెలల జనవరి ఫిబ్రవరి 10 వచ్చేసరికి దాదాపు 80 మంది నక్సలైట్లు ఎదురు కాల్పులల్లో లేదంటే ఎన్కౌంటర్లో చనిపోయారు. మొత్తం 80 మంది నక్సలైట్లు. రోహిత్ శతకం, భారతదేశ్ సిరీస్ 3 వన్డేల సిరీస్ అవుతుంది కదా, అందులో నిన్న 2వ వన్డే జరిగింది. మొదటి వన్డేలో ఇండియానే గెలిచింది. నిన్న 2వ వన్డేలో కూడా మన రోహిత్ సెంచరీ చేసిండు, 72 బాళ్ళలో ఇండియానే మళ్ళా మ్యాచ్ గెలిచింది. 3 వన్డేల సిరీస్ మనకే వచ్చింది, ఇంకొక మ్యాచ్ మిగిలింది. కులగణన సర్వే మళ్ళీ చేయాలి, బీసీలకు సీఎం క్షమాపణ చెప్పాలి, వారికి న్యాయం చేసేదాకా వదిలిపెట్టామని చెప్పేసి కేటీఆర్ ప్రకటన ఒకటి. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా, ఆ అల్లర్ల నేపథ్యంలో ఆయన మీద చాలా విమర్శలు వచ్చినాయి. ఆ విమర్శల్లో భాగంగా ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. ఢిల్లీ సీఎం పీఠంపై ఎవరో అమిత్ షాతో నడ్డా భేటీ, మోడీ విదేశీ పర్యటన ముగిసినాకనే ప్రమాణ వేడుకుంటుంది, అభ్యర్థికి సంబంధించిన ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. కేంద్రం వివక్షపై దక్షిణాది ఏకమవ్వాలి, తప్పనిసరి అయితే నేను చొరవ తీసుకుంటా, మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రవాణా శాఖలో అవినీతి రై, ప్రతి పనికి అదనపు వసూలు, ఇందుకోసం ఏజెంట్లు సంఘాల ప్రతినిధులతో
ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారంట. ఇక ఇవి ఈనాళ్ళ ప్రధాన వార్తలు. ఆంధ్రజ్యోతిలో చూస్తే అడవిలో నెత్తుటేర్లు, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్, 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహిస్తున్నారట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భాస్కర్ ప్రకాష్ కూడా ఈ మృతుల్లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. 2 జవాన్లు మృతి, మరో 2కి గాయాలు. ఈ ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ సమావేశాన్ని మొత్తం దాదాపు ఒక 60 మంది నక్సలైట్లు, 80 మంది నక్సలైట్లు, 60 మంది నక్సలైట్లు మీటింగ్ పెట్టుకున్నారట. మీటింగ్ పెట్టుకున్న సమాచారం తెలియగానే 650 మంది పోలీసులు, భద్రతా దళాలు ఆ పార్కును చుట్టుముట్టి ఎన్కౌంటర్ చేసినాయి. మళ్ళా హోంమంత్రి అమిత్ షా మరొకసారి ప్రకటన చేసిండు. 2026 మార్చి 31 నాటికి నక్సలిజాన్ని తుడిచిపెడతాం. ఇకపై నక్సల్స్ దాడిలో ఏ ఒక్క పౌరుడు ప్రాణాలు పోకూడదు. ఛత్తీస్గఢ్లో 2 జవాన్ల మృతి బాధాకరం అని చెప్పేసి హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన చూస్తాం. ఇక్కడ బ్యానర్లో మళ్ళీ అదే వార్త, అంటే ఆంధ్రజ్యోతి కూడా అదే వార్త తీసుకుంది. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలి అని చెప్పేసి ఒకటి తీసుకున్నారు. ఇక స్పీకర్ను సుప్రీంకోర్టు నిర్దేశించగలదా? 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలకు సంబంధించి విచారణ ఇలా జరగబోతూ ఉన్నది. దానికి సంబంధించి స్పీకరు చర్యలు తీసుకోవాలి. మరి స్పీకర్ ఏం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుందా అనే ఒక వార్తను ఇంపార్టెంట్గా తీసుకున్నారు. తెలంగాణకు చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ. ఇప్పటికే ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు, సమయం ఇవ్వాలని ఎమ్మెల్యేల వినతి. మణిపూర్ ఎమ్మెల్యేలపై గతంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు. నేడు తెలంగాణ ఎమ్మెల్యేల కేసులో విచారణపై రాజకీయ వర్గాల ఆసక్తి. తీర్పును శిరస వహిస్తా, ఉప ఎన్నిక వస్తే పోటీ చేసి గెలుస్తా, ఫిరాయింపులపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదు అని చెప్పేసి దీనికి సంబంధించిన వార్తలు కడియం శ్రీహరి స్పందన చూడొచ్చు. కోడ్ ముగిశాకే కొత్త ఇల్లు, ఎమ్మెల్సీ ఎన్నికలతో ఇందిరమ్మ ఇండ్లకు బ్రేక్. ఇప్పటికే మంజూరైన వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ కొత్తగా అప్లై చేసుకున్న వాళ్లకు కొత్తగా లిస్టు సెలెక్ట్ చేయాలంటే మాత్రం ఆపుతారట. లబ్ధిదారుల జాబితా విడుదల చేస్తున్న కలెక్టర్లు గత ప్రభుత్వ హయాంలో గృహలక్ష్మి కింద ఇండ్లు మంజూరైన వారి వివరాలు సేకరిస్తున్నారట. 27,60,000కు సర్పంచ్ పదవి వేలం, ఎన్నిక ఏకగ్రీవం చేసేందుకు వేలం పాట. 12 మంది పాల్గొన్నట్టు సమాచారం. జోగులాంబ గద్వాల జిల్లా గోకులపాడు గ్రామంలో ఘటన. మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఏమని? ఈ ఎన్నికల నుంచి ఏకగ్రీవం ఉండకుండా ఏం చేస్తే బాగుంటుంది? ఒకే అభ్యర్థి నామినేషన్ వేసినప్పుడు నోటా వర్సెస్ సంబంధిత నామినేషన్ వేసిన అభ్యర్థికి ఆ పోలింగ్ జరగాలనేది ఈసీ ఆలోచిస్తూ ఉందని చెప్పేసి నిన్న మాట్లాడుకున్నాం మనం. ఇవాళ రేపు అన్ని రాజకీయ పార్టీలతోటి మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన నిర్ణయం ఏందనేది చెప్పబోతూ ఉన్నది. ఈ లోపలనే ఆల్రెడీ ఇంకా నోటిఫికేషన్ లేదు, నామినేషన్ లేవు, ఏది లేదు. అప్పుడే పిల్ల గుట్ట ముందుగా కుల్ల గుట్టి పెట్టినట్టు సర్పంచ్ పదవికి వేలం వేసుకుంటున్నారట. 12 మంది పాల్గొంటున్నారు జోగులాంబ గద్వాల జిల్లాలో. ఇక్కడ చూడొచ్చు ఇంకో వార్త. చిలుకూరు అర్చకుడిపై దాడి, సిఎస్ రంగరాజన్పై రామరాజ్యం సేన ఘాతుకం. ప్రైవేటు సైన్యం ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని బెదిరించారట. ఆలయ బాధ్యతలు వాళ్ళకు అప్పగించాలని చెప్పేసి ఇది రామరాజ్యం సేన చిలుకూరు ప్రధాన అర్చకుడు ఉంటాడు కదా రంగరాజన్, ఆయనను కొట్టి నిన్న బెదిరించినట్టు ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి అరెస్టు. ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఢిల్లీ ఎన్నికలకు సంబంధించిన ఒక రిప్రజెంటేషన్ల అండ్ ఈ వార్త చూడొచ్చు. పారని పథకాలు, సంక్షేమమే విజయానికి వీసా కాదు. ఎన్ని సంక్షేమ పథకాలు తెచ్చినా ఓటమిని తప్పించుకోలేని పార్టీలు. ఏపీలో వైసీపీ, తెలంగాణలో బీఆర్ఎస్, తాజాగా ఢిల్లీలో ఆప్. సంక్షేమానికి అభివృద్ధి తోడైతేనే ఆదరిస్తున్న ప్రజలు. రైట్. అంటే అటు ఏపీలో చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కావచ్చు, తెలంగాణలో గతంలో కేసీఆర్ కావచ్చు, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ముఖ్యమంత్రి అతీష్ కూడా కావచ్చు, వాళ్ళు ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఇంటింటికి అందేలాగా, అన్ని వర్గాలకు అందేలాగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. అయితే సంక్షేమ పథకాలే జనాలతోటి ఓట్లేపియవు. సంక్షేమ పథకాల వల్ల
పార్టీలు గెలవవు అని చెప్పేసి ఇది ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇచ్చారు. చూద్దాం దాని గురించి డీటెయిల్గా. మోడీ అమెరికా నుంచి వచ్చాకే ఢిల్లీలో కొత్త ప్రభుత్వం, షాతో నడ్డా సమావేశం, సీఎం అభ్యర్థిపై చర్చ. ఇక జగన్కు సంబంధించిన వార్త చూడొచ్చు. జగన్ సహా ప్రజాప్రతినిధుల కేసుల్లో రోజువారీ విచారణ. అమికస్ క్యూరీ అన్సారియా సిఫారసు అఫిడవిట్పై నేడు సుప్రీంకోర్టు విచారణ. సుప్రీం చెప్పినా వాయిదాలేనని అఫిడవిట్లో అసంతృప్తి. ఎంపీలు ఎమ్మెల్యేలపై 4732 క్రిమినల్ కేసులు పెండింగ్. చాలామంది నిందితులు కోర్టులకే వస్తలేరట. వరుసగా 2 సార్లు హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేయాలి. 3 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న కేసులు ట్రయల్ పూర్తయ్యాక ప్రత్యేక కోర్టులకు ఇతర కేసులు ఇచ్చేసేయాలి. ఈ దిశగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి అన్సారియా నిన్న సుప్రీంకోర్టుకు జరిగిన విచారణలో ఇది పెట్టుకున్నాడు. తెలంగాణ హైకోర్టులో ఈ సిట్టింగు మాజీ ప్రజాప్రతినిధులు అందరి మీద కలిపి, అంటే రాజకీయ నాయకుల మీద మొత్తం 313 పెండింగ్ కేసులు ఉన్నాయి. ఇవన్నీ విచారిస్తే సగం మంది జైలులో ఉంటారు కావచ్చు రాజకీయ నాయకులు. ఈ 313 మంది కేసులు ఏదైతే పెండింగ్లు ఉన్నాయో అవన్నీ విచారిస్తే తెలంగాణలో, ఓన్లీ తెలంగాణ చూసుకుంటే సగం మంది ఎమ్మెల్యేలు, సగం మంది ఎంపీలు, సగం మంది మాజీలు, వీళ్ళందరూ కూడా జైల్లోనే ఉంటారు కావచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ విడిపోని దోస్తులు, ఏళ్లుగా బహిరంగంగానే చెట్టాపట్టాలు. వారి అనైతిక పొత్తుకు సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. కేజ్రీవాల్ ఓటమితో బీఆర్ఎస్లో కలవరం. కాంగ్రెస్తో జట్టుకు మళ్లీ యత్నం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు. ముస్లింలను బీసీలలో ఎట్లా చేరుస్తారు? ఓవైసీతో రేవంత్ గ్యాంగ్ కుమ్మక్కైంది. అర్బన్ నక్సలైట్ల చేతులలో విద్యాశాఖ ఉందని చెప్పేసి బండి సంజయ్ సంచలన కామెంట్లు చేసినారు. ఇది మణిపూర్ సీఎంకి సంబంధించిన వార్త. ఆ హింసకు సంబంధించి ఆయన బాధ్యత తీసుకొని రాజీనామా చేసిన వార్త మనం ఇక్కడ చూడొచ్చు. ఇక V6 ప్రభాత వెలుగులో చూస్తే, వెలుగులో ఛత్తీస్గఢ్లో మరీ భారీ ఎన్కౌంటర్. 31 మంది మావోయిస్టులు మృతి, అందులో 11 మంది మహిళలు అని చెప్పేసి ఎన్కౌంటర్కి సంబంధించిన వార్త. ఒకే దేశం ఒకే ఎలక్షన్ వెనుక ఒకే వ్యక్తి ఒకే పార్టీ, ప్రధాని మోడీ ఎజెండా ఇదే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక సంచలన కామెంట్లు చేసినాడు. అండ్ జమిలీ ఎన్నికలు, వన్ నేషన్ అనే నినాదం బీజేపీ తీసుకుంటా ఉన్నది. దాని మీద మొత్తం మోడీ కుట్ర చేస్తూ ఉన్నాడు. దేశంలో ఏ పార్టీ ఉండొద్దు, ఓన్లీ బీజేపీ పార్టీ మాత్రమే ఉండాలి. దేశంలో ఎక్కడ చూసినా కాషాయ జెండానే రెపరెపలు ఆడాలి. ఆ విధంగా మోడీ కుట్ర చేస్తూ ఉన్నాడు. బీజేపీ ఒక స్కెచ్ చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే జమిలీ ఎన్నికలు, ఒకే దేశం ఒకే ఎన్నికలు, ఒకే వ్యక్తి ఒకే పార్టీ అనే కోణంలో దేశాన్ని, ప్రజలను మభ్యపెట్టి ఒక మాయలో పడేసి అటువైపు తీసుకుపోతున్నారని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేసినాడు. కులగణన రీసర్వే చేస్తే నేను కేసీఆర్ వివరాలు ఇస్తాం, శాస్త్రీయంగా నిర్వహించాలని చెప్పేసి కేటీఆర్ నిన్న దాని మీద వేసింది. కులగణన మీద ఇప్పటికే రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు అన్నీ కూడా దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కొంత ఆరోపణలు చేస్తూ ఉన్నాయి, చక్కగా కాలేదని, బీసీల లెక్క తక్కువ చూపించారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రతిరోజు కులగణనకు సంబంధించి ఒక కామెంట్ చేస్తూ ఉన్నాడు. తాజాగా కూడా ఈ కామెంట్ని మనం చూడొచ్చు. ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మాట్లాడిన ఆయన కూడా శాంతిని కోరుకుంటున్నారు. ట్రంప్ ఇక ఆకలి చావులు ఆగాలని అనుకుంటున్నారని వెల్లడి. వీళ్ళిద్దరు మాట్లాడుకొని చేస్తే ప్రపంచ యుద్ధం సగం ఆగిపోయినట్టే అనుకోవచ్చు. బడులకు అందని భగీరథ, రాష్ట్ర వ్యాప్తంగా చాలా పాఠశాలలకు నల్ల కలెక్షన్లు ఇయ్యలే, ఇచ్చిన చోట్ల స్టోరేజ్కి ఏర్పాట్లు చేయట్లే. ఉదయం 6 గంటలకే నల్ల నీళ్లు, ఆ తర్వాత బోర్లే దిక్కు. ఇంటి నుంచే బాటిళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంటున్న స్టూడెంట్లు, కళ్ళు తెరిచిన ఎడ్యుకేషన్ ఆఫీసర్లు. ఎండాకాలం వస్తుంది, ఎండలు ఇప్పుడే దంచి కొడుతున్నాయి. ఢిల్లీ కొత్త సీఎం ప్రమాణం మోడీ టూర్ తర్వాతే. అన్ని పార్టీలది బీసీ నినాదమే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలపైనే ఫోకస్. కులగణన, వర్గీకరణ పథకాల అమలు అంశాలతో ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళబోతా ఉంది. కులగణన బోగస్ అంటూ విమర్శలతో బీఆర్ఎస్ పార్టీ వెళ్ళబోతా ఉంది. భవిష్యత్తులో బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని చెప్పేసి బీజేపీ వెళ్ళబోతా ఉంది. మొత్తానికి కూడా ఇకపై ఎలక్షన్లు కావచ్చు, ఇప్పుడు రాబోయే స్థానిక ఎన్నికలే ప్రధానంగా బీసీల మీద జరగబోతూ ఉన్నాయి. ఆ తర్వాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కానీ ఇంకే ఎన్నికలు వచ్చినా రేపు మొత్తం బీసీలే కేంద్రంగా ఎన్నికలు, ఈ సంక్షేమ పథకాలు, ఈ పార్టీలు అన్నీ కూడా తిరుగుతాయి అని చెప్పొచ్చు. ఇక కింద ఇంకో వార్త, గద్వాల జిల్లా గోకులపాడులు వేలంపాట సర్పంచ్ పదవి
27 లక్షలు నలుగురు పోటీ పడ్డారు. ఎక్కువ పడిన వారికి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆ డబ్బులు వేలంపాట్లో వచ్చిన డబ్బులు శివాలయానికి ఖర్చు పెట్టాలని చెప్పేసి తీర్మానం చేసిందట. మరి ఏమో ఇంక ఎన్నికల్లో నగారం మోగలేదు, ఓట్ల నోటిఫికేషన్ రాలేదు, నామినేషన్ వేయలేదు. బీరేన్ సింగ్ రాజీనామా, గవర్నర్ను కలిసి రిజైన్ లెటర్ ఇచ్చిన మణిపూర్ సీఎం. మేడిగడ్డ రిపోర్ట్ ఏది? మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కమిటీ ఎటు తేల్చడం లేదు. బ్యారేజీలపై తుది నివేదిక ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నది. ప్రభుత్వం పదే రిక్వెస్ట్ చేసిన కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ అడిగిన నివేదిక ఇవ్వడంలో లేట్ చేస్తున్నది. మరి దీని వెనకాల కారణం ఏంటి? రోహిత్ సెంచరీ, ఇండియా విక్టరీ. అదే మనం నిన్న జరిగిన మ్యాచ్ సంబంధించిన వార్త అది. ఇది వెలుగు. ఇంకా దిశలో చూస్తే ఒకే వ్యక్తి ఒకే పార్టీ, ఇదే ప్రధాని మోడీ రహస్య ఎజెండా. హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ను డిస్టర్బ్ చేసిన కేజ్రీవాల్, ఢిల్లీ ఎన్నికల్లో అదే ఫాలో అయిన కాంగ్రెస్. ఫలితంగా రెండు రాష్ట్రాలలో బీజేపీకే లబ్ధి పొందింది. కేరళలో MBIFL సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. ఒకే దేశం ఒకే ఎన్నిక కాదు, 1 స్టేట్ 1 ఎలక్షన్ ఉండాలి. హర్యానాలో కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీ డిస్టర్బ్ చేసింది కాబట్టి ఢిల్లీలో మేము ఆమ్ ఆద్మీ పార్టీని డిస్టర్బ్ చేసినాం, అందుకే రెండు రాష్ట్రాలలో బీజేపీకి లాభం అయిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. బీజాపూర్లో కాల్పుల మోత, ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోయిస్టులు మృతి, 20 మంది పురుషులు 11 మంది మహిళలు. ఇక సర్పంచ్ వేలంపాట మరో వార్త చూడొచ్చు మనం. రాష్ట్రంలో తొలి GBS మరణం. సిద్దిపేట జిల్లాలో నెల రోజుల క్రితం GBS బారిన పడదని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఆమె చనిపోయింది ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుకుంటా. తొలి మరణం. మరి ఇది విజృంభిస్తుందా? దీన్ని మొగ్గ దశలోనే దాన్ని ఏమంటారు, అడ్డుకట్ట వేస్తారా అనేది చూడాలి వైద్య శాఖ. నో అపాయింట్మెంట్, సెక్రటేరియట్లో విజిటర్స్కు టైం ఇవ్వని IASలు, వర్క్ ఉన్నదంటూ వెనక్కి పంపిస్తున్న ఆఫీసర్లు, రానివద్దని ఏకంగా సిబ్బందికి ఆదేశాలు. CS శాంతకుమారి పైనే ఎక్కువ విమర్శలు. ఆమెను ఫాలో అవుతున్న సందీప్ కుమార్, క్రిస్టినా, స్మిత, రిజ్వీ, శ్రీధర్, యోగితా రాణా సైతం సచివాలయంలో తమ శాఖ మంత్రి లేకుంటే ఇంటికి వెళ్ళిపోతున్న అధికారులు. మంత్రి లేకపోతే మీరు ఇంటికి ఎందుకు పోతారు సారు? మంత్రి లేకపోయినా మీరు ఉండి చేయాలి కదా. మంత్రి ఏముంది సంతకం చేస్తాడు, ఆ ఫైళ్ళు దానికి సంబంధించిన అమలు దాన్ని ఎట్లా ముందలు తీసుకోవాలి, ఎట్లా లబ్ధిదారులకు ఆ పథకం అందజేయాలి, ప్రజల కోసమే పనిచేయాలి కదా. మీరు మంత్రి లేకపోతే ఇంటికి పోతారా? మరి మంత్రి 5 ఏళ్ళు అయిపోయినాక ఆయన పదవి అయిపోతుంది, ఆయన ఇంటికి పోతాడు, మీరు పోతారా? వాట్ ఇస్ దిస్? లోకల్ లైట్, స్థానిక ఎన్నికలపై బీఆర్ఎస్లో కనిపించని సీరియస్నెస్. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే దూరం, స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్నా కనిపించని హడావుడి. బలమైన అభ్యర్థుల వేటలో కొరవడిన ఆసక్తి. ఆర్థిక పరంగానూ పార్టీలో సమాలోచనలు. దిశానిర్దేశం లేక క్యాడర్లో నైరాశ్యం. వ్యూహాలకు పదును పెడుతున్న కాంగ్రెస్ బీజేపీ. ఎన్నికలకు భయపడుతున్నారా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? RTI చీఫ్ కమిషనర్ పోస్టుపై CS నజర్. AICCలోని ఓ రిటైర్డ్ IASతో లాబింగ్. ఏప్రిల్ 30న శాంతకుమారి రిటైర్ కాబోతున్నది కాబట్టి మళ్ళా వెంటనే ఇంకో పదవిలో కొనసాగేందుకు RTI రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ చట్టంలో దానికి సమాచార హక్కు చట్టం, దీనికి చీఫ్ కమిషనర్గా పోతా అనే ఉద్దేశంతో ఆమె పైరవీలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ AICC లీడర్లతోటి చేస్తుందని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు మనం. వెంకటమాధవ్ హత్య కేసులో, అదే మీర్పేట హత్య కేసు ఉంది కదా, కుక్కర్లో ఉడికించి చేసిన హత్య కేసులో ట్విస్ట్. గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్లో అతని తల్లి, చెల్లి, తమ్ముడి పేర్లు కూడా హత్యకు సహకరించినట వాళ్ళు కూడా. మనోళ్ళే ముందు చనిపోతున్నారు. హార్ట్ ఫెయిల్యూర్తో 10 ఏళ్ళు ముందుగానే. విదేశాలతో పోల్స్తే భారత్లో వేగంగా. గుండె పైలంగా చూసుకోవాలి. చాలా చిన్న వయసులో గుండె జబ్బులతో చనిపోతున్న అది చూస్తున్నాం మనం ఈ మధ్య. ఇక సాక్షిలోకి వస్తే ఎరుపెక్కిన ఇంద్రావతి. ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్లో భారీ ఎన్కౌంటర్. తెలంగాణ రాష్ట్ర కమిటీ లక్ష్యంగా సాగిన ఆపరేషన్. మృతుల్లో చాలా వరకు జన మిలీషియా సభ్యులే. తెలంగాణకు చెందిన కీలక మావోయిస్ట్ కూడా ఉన్నట్టు ప్రచారం. మృతదేహాల గుర్తింపు చేపడితే మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్. తగ్గేనా పెరిగేనా? 2025-26 రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై సర్వత్రా ఆసక్తి. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం
2.91 లక్షల కోట్ల మేర ప్రతిపాదనలు. ద్రవ్యోల్బణ అంచనా మేరకు ఈసారి 5% అటు ఇటుగా 3 లక్షల కోట్లకు పెంచొచ్చని రాష్ట్ర బడ్జెట్ పెరగొచ్చని అభిప్రాయం. అలాగే బడ్జెట్ తగ్గుతుందనే చర్చ మరోవైపు కూడా జరుగుతుంది. మార్చి 10 తర్వాత అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. అంటే కరెక్ట్గా నెల రోజులు ఉంది ఇంకా బడ్జెట్ సమావేశాలకి. ఆర్డీఎస్ఎస్లో చేరగానే ప్రీపెయిడ్ మీటర్లు, వ్యవసాయ ఫీడర్ల విభజన, వాటికి ఏఎంఆర్ మీటర్ల ఏర్పాటు, ఈఆర్సీకి నివేదించిన రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు. గతంలో ఆర్డీఎస్ఎస్ను వ్యతిరేకించిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ పథకంలో చేరేందుకు డిస్కంలో ప్రయత్నాలు. అదే బాయిలకాడ మోటార్లకు కరెంటు దాని ఏమంటారు కరెంటు బిల్లు ఇచ్చే మోటార్లకు మీటర్లు బిగించాం, కేంద్రం బెదిరిస్తుంది, ఆయన మేము బిగించాం, మేము ఎంత కాడికైనా చూసుకుంటామని చెప్పేసి గతంలో ఎన్నికల ముందు కేసీఆర్ పదే చెప్పేవాడు కదా, అయ్యే అన్నట్టు. అప్పుడు కేసీఆర్ మోటార్లకు మీటర్లు బిగించేందుకు ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాలు జరగబోతూ ఉన్నాయని చెప్పేసి సాక్షిలో ఒక వార్త కనిపిస్తుంది మనకి. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. దక్షిణాది రాష్ట్రాలు ఏకమై పోరాడాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల పరిరక్షణకు చేతులు కలపాలి, అవసరమైతే చొరవ తీసుకుంటా అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసినాడు నిన్న. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ చెలో కామారెడ్డి, కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ను గుర్తు చేసేందుకే కామారెడ్డిలో సభ పెడుతున్నాం అని చెప్పేసి కేటీఆర్ ఒక ప్రకటన చేసినాడు. నేటి నుంచి క్షేత్రస్థాయిలో బీసీ చైతన్య సభలు, బీసీ నేతల సమావేశంలో నిర్ణయం, కులగణన సర్వే చిత్తు కాగితంతో సమానం, మళ్ళా సర్వే చేయాలి, అసలైన లెక్కలు బయట పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు కేటీఆర్. ఎన్నిసార్లు చెప్పినా మారరా, శుక్రవారం నోటీసులు ఇచ్చి ఆదివారం కూల్చివేతలా, సెలవు దినాల్లో కూల్చేస్తే కఠిన చర్యలు, హైడ్రాను హైకోర్టు హెచ్చరించింది. గతంలో కూడా చాలాసార్లు ఇదే విషయం మీద మీరు సెలవు నాడు కూల్చివేతలు చేపట్టొద్దు, ఒకరోజు ముందు నోటీసులు ఇచ్చి ఇలా నోటీసులు ఇచ్చి రేపే కూలగొడితే వాళ్ళు ఎక్కడ చదువుకుంటారు, సామాన్లు ఎక్కడ పోతారు, పిల్ల జల్లలు వేసుకొని గిన్నెలు చెమ్ములు పట్టుకొని ఎక్కడ పోతారు, అట్లా కాదు అని చెప్పేసి గతంలో చాలాసార్లు హైడ్రాను హైకోర్టు హెచ్చరించింది, మందలిచ్చింది. అయినా కూడా మళ్ళీ అదే పని చేస్తారా, మీకు హైకోర్టు ఆదేశాలు అంటే లెక్కలేదని చెప్పేసి మళ్ళొకసారి హైకోర్టు హైడ్రాన్ ఎత్తులు అక్షింతలు వేసింది. ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు, రేసులో పర్వేష్ వర్మ, సతీష్ ఉపాధ్యాయ, విజేందర్ గుప్తా, ఆశీష్ సూద్, పవన్ శర్మ. అతీషి రాజీనామా చేసింది, ఢిల్లీ అసెంబ్లీని ఢిల్లీ గవర్నర్ రద్దు చేసిండు. ఇక ట్రిపుల్ ఇంజన్ ఢిల్లీ మేయర్ పదవిపై బీజేపీ గురి, గట్టి పోరులో గట్టెక్కారు, 24 అసెంబ్లీ స్థానాల్లో మెజార్టీ 10,000 లోపే. స్థానిక సమరానికి సై, పంచాయతీ పరిషత్ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు, గ్రామాల్లో అడావుడు పెరుగుతుంది, ఆశావాహుల్లో కదలిక. ఎన్నడూ రానడు ఇంటి ముందరకు వచ్చి ఇక లోకల్ ఎలక్షన్లు వచ్చినాయంటే, చిన్నమ్మ బాగున్నావా, పెద్దమ్మ ఆరోగ్యం ఎట్లుంది, తమ్మి ఇలా కొలువుకు ఓలే, వదినా ఏం కూర వేసినావు అని తీయగా మాట్లాడుతున్నారు, తీయగా వల్కరిస్తారు. ఎందుకంటే ఓట్లు వస్తాయి కదా, ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్లు ఏమైనా ఉంటే అవి వాళ్ళు వచ్చి అడుగుతారు ఓట్లు, వీళ్ళు తిరిగి జస్ట్ ఒకసారి ఇట్లా క్యాన్వసింగ్ చేస్తే సరిపోతుంది. కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్ ఎట్లుంటాయి అంటే వాళ్ళకే కదా ఓటేయాలి డైరెక్ట్. అందుకే చిన్నమ్మ బాగున్నావా, పెద్దమ్మ ఏం చేస్తున్నావు అని చాలా తీయగా మాట్లాడతారు. అమెరికా టెక్ కంపెనీలో ఉద్యోగాల కోత, ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న, ఉద్యోగులను తగ్గిస్తున్న సంస్థలు, బాబు బయటకు దయచే అని చెప్పేసి 49,795 మందికి గత నెల జనవరిలో దాదాపు 50,000 మందిని ఇంటికి పంపించేసిరట. అక్కడ మళ్ళా ఇదే వార్త, బిడ్డ తిరిగి వచ్చాయి, అవసరమా అమెరికా, మన దేశంలోనే మంచిగా ఉంటుందంటగా అని చెప్పేసి అమెరికాలో ఉన్న పిల్లలని ఇండియాకు తిరిగి వచ్చాయి బిడ్డ, ఆడ మంచిగా లేదంట కదా, అటు ప్రాణాలకు ప్రమాదం అని ఎలగొడుతురట, కొలువులు వీకేస్తురట, ఆడ మీరు హోటళ్ళల్లో పనిచేస్తురట, వద్దు బిడ్డ ఇక్కడికి వచ్చి ఎట్నో అట్లా బతుకురి, మన దేశంలో మంచుకుందంట అని చెప్పేసి అమెరికాలో ఉన్న తల్లిదండ్రులను, అమెరికాలో ఉన్న పిల్లలను తల్లిదండ్రులు వెనకకు రమ్మని పిలుస్తున్నారు. ఇక మణిపూర్ సీఎం రాజీనామా, సైబర్ ఫండ్ సగమే, ప్రెసిడెంట్ ఎలాన్ మస్క్, ఈ కారిడార్ ఆ కారిడార్ వెనక్కు, గాజాకు సంబంధించిన వార్త ఇక్కడ మనం అందులో చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణ, రీసర్వే చేయాల్సిందే, బీసీ జనాభాను
5.5% తక్కువ చూపించింది, కాంగ్రెస్ దగా చేసిందని చెప్పేసి కేటీఆర్ కామెంట్ చేసినాడు. బీసీ జనాభా తగ్గలే, మీరే పేర్లు ఎక్కించుకోలే, సర్వే జరిగేటప్పుడు ఎక్కడున్నారు, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారా? సర్వే లెక్కలపై సర్కారు వితండవాదం, కుల సంఘాలపైనే ఎదురుదాడి, నిబంధనల మేరకే చేశామంటూ దాటవేత తప్పుపడుతున్న బీసీ సంఘాలు. సర్వే లెక్కలను సవరించాల్సిందే అని చెప్పేసి మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ ఆయన డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఎందుకు వచ్చింది ఇది? రైట్, భరోసాకు మళ్ళీ బ్రేక్, 26న ఓసారి 5న మరోసారి. నెక్స్ట్ ఎప్పుడు? ఎకరం వరకు పెట్టుబడి సాయం పంపిణీ చేసినట్టు ప్రభుత్వం ప్రకటన. ఎకరం వరకు ఎంతమందికి ఇచ్చారో నేటికి తెలియని పరిస్థితి. మిగతా వారికి ఎప్పుడు ఇస్తారో స్పష్టత కరువు. సర్కారు తీరుపై రైతుల ఆగ్రహం. ఇవ్వాల్సిన మొత్తం 8,400 కోట్లు అయితే ఇప్పటివరకు ఇచ్చింది ఓన్లీ 1,126 కోట్లే. ఇంకా 7,274 కోట్లు ఇవ్వాలి. అవి ఎప్పుడు ఇస్తారని చెప్పేసి బీఆర్ఎస్ రైతులు ప్రశ్నిస్తారని చెప్పేసి ఒక వార్త రాశారు. సన్నవాట్ల బోనస్కు ఎగనామం, 48 రోజులైన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం పైసలు జమ చేయాలని చెప్పేసి హరీష్ రావు ఖండిస్తూ ఉన్నాడు. హరీష్ రావు దీనికి సంబంధించిన ఒక ప్రకటన చేసినాడు. తుపాకుల మూతతో దద్దరిల్లిన దండకారణ్యం, 31 మంది ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్ ఎదురుకాల్పులకు సంబంధించిన వార్త ఇది. చిల్కూరు ప్రధాన అర్చకుడిపై దాడి, ఇంటికొచ్చిన రామరాజ్యం సభ్యులు తమతో కలిసి రావాలని ఒత్తిడి, సహకరించకుంటే నిన్నెవరు కాపాడలేరని హెచ్చరిక. 20 మంది పోయారంట ఇంటి మీదకి, పంతులింటి మీదకి, చిలుకూరు బాలాజీ పంతులింటి మీదకి. బాబాయ్యో భయపడుకుంటా ఎట్లా చేతులు కట్టుకొని కూర్చున్నాడు, ఆయన బెదిరిస్తున్నాడు. వాడు వీడియో తీస్తుంటే చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఏం చేస్తాడు పాపం? 20 మంది పోయారట. మొత్తం గడ్డాలు మీసాలు వేసుకొని. రైట్, ఇవి ఇలా మెయిన్గా